హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అంటే ఇదిగోండి, హిందుస్థాన్ ఉర్వారక్ అండ్ రాసియాన్ లిమిటెడ్ అండి. అసలు ఏంటి ఈ కంపెనీ అంటే, మనకి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఎన్టీపీసీ, ఐఓసిఎల్, అలానే సిఐఎల్, దాంతోపాటు ఎఫ్సిఐఎల్, అలానే హెచ్ఎఫ్సిఎల్, ఈ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ యొక్క జాయింట్ వెంచర్ అన్నమాట ఇది. హిందుస్థాన్ ఉర్వారక్ అండ్ రాసియాన్ లిమిటెడ్ అనేది ఈ 5 గవర్నమెంట్ ఇండస్ట్రీస్ యొక్క జాయింట్ వెంచర్. ఈ ఈ జాయింట్ వెంచర్ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. దీనికి డిప్లొమా, డిగ్రీ, అలానే బీటెక్ చదివిన అభ్యర్థులకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇది ఒక మంచి అవకాశం అండి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తానమాట. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దానికి కావాల్సిన ఏజ్ లిమిట్ ఏంటి, అలానే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఇస్తాను. దాంతోపాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, అలానే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి, దాంతోపాటు మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎన్ని స్టెప్స్లో ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఫీజు ఎలా పే చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సపరేట్గా వీడియో చేసి నేను ఛానల్లో అప్డేట్ చేస్తానండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలానే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఛానల్ నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఫర్దర్గా మనం లేట్ చేయకుండా డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం డీటెయిల్స్ అన్నీ కూడా. ఇదిగోండి, హెచ్యుఆర్ఎల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసి ఇదిగోండి, హిందుస్థాన్ ఉర్వారక్ అండ్ రాసియాన్ లిమిటెడ్, ఇది జాయింట్ వెంచర్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ యొక్క జాయింట్ వెంచర్ అనమాట. మీరు ఈ కంపెనీ కోసం క్లియర్ కట్గా చూద్దాం అనుకుంటే అబౌట్ అస్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు డీటెయిల్గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ మన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడడానికి ఇక్కడ కెరియర్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత జాబ్ ఓపెనింగ్స్ అని ఉందండి, దానిపై క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ నావిగేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇదిగోండి, హెచ్యుఆర్ఎల్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జీఈటీస్, అలానే డిప్లొమా ఇంజనీర్ ట్రైనీస్ డిఈటీస్, ఈ 2 పొజిషన్లకి మీకు వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. డీటెయిల్గా అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. టోటల్గా 9 పేజెస్ ఉందన్నమాట. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మార్క్ చేసి పెట్టాను, ఏది మిస్ కాకుండా ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఏమైనా పాయింట్స్ మీకు అర్థం కానివి ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ చేస్తే డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్లో ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చాడు ఇక్కడ. అండ్ అలానే ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జీఈటీస్ అండ్ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ డిఈటీస్ ఇన్ హెచ్యుఆర్ఎల్ 2024 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. డిఈటీస్ అలాగే జీఈటీస్కి ఈ నోటిఫికేషన్ అని చెప్పి. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇది జాయింట్ వెంచర్ అని, ఏ కంపెనీ జాయింట్ వెంచర్ అనేది ఇచ్చాడు. అలానే మీకు ఇక్కడ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ ఒకటి, అలానే జార్ఖండ్ ఒకటి, బీహార్ ఒకటి. ప్రజెంట్ ఈ 3 స్టేట్స్లో మీకు అంటే ఈ వెంచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. అక్కడ మీకు వర్క్ అనేది జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అది చూసుకుంటే ఇదిగోండి, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇదిగోండి, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి డిసిప్లిన్ ఏంటి అంటే కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, దీంతోపాటు మెకానికల్ కూడా ఇచ్చాడు. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఇదిగోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విత్ మినిమం 60% మార్క్స్ అని అడిగాడు, ఓకేనా? 60% మార్క్స్ అనేది ఇంపార్టెంట్. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీటెక్ ఉండాలి, లేదనుకుంటే ఏఎంఐ ఉన్నా సరే సరిపోతుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవడానికి. ఏఎంఐ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాడు. డిగ్రీ అంటే రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీటెక్, బీఈ బీటెక్ కానీ ఏఎంఐ కానీ ఉండాలి. కెమికల్ వాళ్ళకైతే కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీ, ఈ 3 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ ఉన్నా మీరు కెమికల్ డిసిప్లిన్కి అప్లై చేయొచ్చు. అలానే ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే ఇది కూడా సేమ్ అండి, రెగ్యులర్ ఫుల్ టైమే రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీటెక్, లేదనుకుంటే ఏఎంఐ, ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే. ఏ బ్రాంచ్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, అలానే మీకు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు, దాంతోపాటు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి కూడా మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చాడు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోలు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు ఎలిజిబిలిటీ ఉన్నా బీటెక్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అలానే ఎలక్ట్రికల్ చూసుకుంటే ఇది కూడా అంతేనండి, ఫుల్ టైం రెగ్యులర్ బీటెక్ ఉండాలి, లేదనుకుంటే ఏఎంఐ ఉండాలి. దేంట్లో అంటే ఎలక్ట్రికల్, లేదనుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, లేదనుకుంటే
ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకున్న అప్లై చేయొచ్చు. అలానే మెకానికల్ చూసుకుంటే ఇది కూడా సేమ్ అండి, ఫుల్ టైం బీటెక్ ఉండాలి, లేదనుకుంటే ఏఎంఐ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో మీకు ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఇది గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి. అలాగే డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ చూసుకుంటే మీకు ఇదిగోండి, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీలో మీకు 2 డిసిప్లిన్స్ ఇచ్చాడండి, ఒకటి కెమికల్, రెండోది ఇన్స్ట్రుమెంటేషన్. ఈ కెమికల్కి చూసుకుంటే మీకు 3 years ఫుల్ టైం డిప్లొమా ఉండాలండి. ఇదిగోండి క్వాలిఫికేషన్ చూసుకుంటే 3 years ఫుల్ టైం డిప్లొమా ఉండాలి. దేంట్లో అంటే కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీ కానీ, కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీలో కానీ ఉండాలి. లేదు అనుకుంటే బీఎస్సీ అండి, బీఎస్సీ 3 years ఫుల్ టైం డిగ్రీ ఉండాలి. దేంట్లో అనుకుంటే పీసీఎం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో మీకు ఫుల్ టైం 3 years బీఎస్సీ ఉన్నా సరే మీరు ఈ కెమికల్ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అలానే డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే దీనికి 3 years ఫుల్ టైం డిప్లొమా ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బ్రాంచెస్ అన్ని ఇచ్చాడు, ఇన్స్ట్రుమెంటేషను ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, లేదనుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను అండ్ కంట్రోలు, అలానే ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్, లేదు ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషను, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి కూడా ఇక్కడ కూడా ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు ఎలిజిబిలిటీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అవన్నీ కూడా ఇండియన్ యూనివర్సిటీస్ అయ్యే ఉండాలండి. ఇండియన్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై యూజీసీ, ఏఐసిటి, స్టేట్ టెక్నికల్ బోర్డు, వీటి చేత అప్రూవ్ అయిన ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడేషన్ కింద తీసుకుంటారు అనమాట. ఓకేనా. ఇంకోటి మీకు జీఈటీకి అయితే మీకు 60% మార్క్స్ ఉండాలి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి. డిఈటీకి అయితే 50% మార్క్స్ అనేది మ్యాండేటరీ అనమాట, అంతకంటే తక్కువ ఉంటే మీకు కన్సిడర్ చేయరు మీ క్వాలిఫికేషన్ అనేది. ఓకేనా. అండ్ అలానే చూసుకుంటే ఒకవేళ మీకు సిజిపిఏ, జీపీఏ ఉందనుకోండి, అది పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి అది మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. మీకు ఫార్ములా ఏమీ లేకపోతే 10 పాయింట్ స్కేల్ కింద తీసుకుంటాడు, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ మీకు ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే, మీకు డ్యూటీ ఎలా ఉంటుంది అంటే, ఇదిగోండి ఫస్ట్ 1 year మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 1 year తర్వాత మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట. జీఈటీని ఏమో E1 లెవెల్లో, ఓకే. అలాగే డిఈటీని, డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ని గ్రేడ్ 1 నాన్ యూనియనైజ్డ్ సూపర్వైజర్ క్యాడర్లో కింద తీసుకుంటారు. అంటే ఒకటి జీఈటీ అంటే ఇది ఎగ్జిక్యూటివ్ క్యాడరు, డిఈటీ అనేది నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనమాట. ఓకేనా. అండ్ పే అండ్ పర్క్స్ చూసుకుంటే మంచి శాలరీ ప్యాకేజ్ ఇచ్చాడండి. మీకు స్టైఫండ్ ఇస్తాడు, 1 year మీకు ట్రైనింగ్ ఉంటుంది కదా, అందులో జీఈటీకి 40,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. అంటే హెచ్ఆర్ఏ ఇస్తాడు, లేదనుకుంటే మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాడు. అలాగే డిప్లొమా ఇంజనీర్ ట్రైనీకి 23,000 ప్లస్ హెచ్ఆర్ఏ, లేదనుకుంటే అకామిడేషన్. ఓకేనా. మంచి, ఇది 1 year మాత్రమే. తర్వాత మీకు ఈ జీఈటీకి అయితే 40,000 నుంచి 1,40,000 స్కేల్ అండి ఇది. ఓకేనా. మంచి ప్యాకేజ్, మీకు 80,000 అబవ్ ఉంటుంది శాలరీ. ఓకేనా. అలాగే డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ చూసుకుంటే 23,000 నుంచి 76,200. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండి, ఎందుకంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్కి ఎంప్లాయ్కి ఉండే ప్రతి బెనిఫిట్ దీనికి కూడా ఉంటుంది అనమాట. సో మీరు దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, మంచి బెనిఫిట్స్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇది కూడా మీకు డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ కూడా మీకు 50,000 వరకు శాలరీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బీ ఎంటైటిల్డ్ ఫర్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే మెడిక్లైమ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా. ఓకేనా. అండ్ అలానే ఇదిగోండి బెనిఫిట్స్ ఆఫ్ అబ్జార్బ్షన్, అంటే మీరు 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటాడు కదా, E1 లెవెల్ ఒకటి, అంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఒకటి, ఇంకోటి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో జీఈటీ అలాగే డిఈటీలకి, వాళ్ళకి అబ్జార్బ్ అయిన తర్వాత ఏమి ఉంటాయంటే చూసుకోరా, ఇక్కడ బిసైడ్ బేసిక్ పేతో పాటు మీకు ఏమి ఉంటాయంటే ఇండస్ట్రియల్ డేర్నెస్ అలవెన్స్, దాంతోపాటు కంపెనీ అకామిడేషన్, అంటే మీకు క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మీకు లంచ్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే లీవ్, మెడికల్ బెనిఫిట్స్, మీకు మీ డిపెండెంట్స్కి మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట ఇది. అలాగే ట్రైనింగ్ పీరియడ్లో 1 year ట్రైనింగ్ అని చెప్పాను కదా, ట్రైనింగ్ పీరియడ్లో మీకు క్యాజువల్ లీవ్స్ 12 ఇస్తారు. దాంతోపాటు మీకు హాలిడేస్ 6 నెంబర్ ఆఫ్ హాలిడేస్ ఉంటాయి, రిస్ట్రిక్టెడ్ హాలిడేస్, సిక్ లీవ్స్ 10 ఉంటాయి. ఇది ఓన్లీ ట్రైనింగ్ పీరియడ్లో. దాని తర్వాత మీకు రెగ్యులర్గా మీకు ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగానే ఉంటాయి అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు సర్వీస్ అగ్రిమెంట్ ఉందండి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అయితే 4,50,000 రూపీస్ది మీరు అగ్రిమెంట్ రాయాలి. అండ్ అలాగే డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ అయితే 2 lakh రూపీస్ అగ్రిమెంట్ రాయాలి. ఎందుకంటే 3 years అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3 years సర్వీస్ చేస్తానని చెప్పి ఇదనమాట. ఓకేనా. అండ్ మీకు మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారండి పోస్టింగ్ ఇచ్చే ముందు. అండ్ పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, నీడ్ టు అప్లై అని. ఓకే. అలాగే కట్ ఆఫ్ డేట్, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు అంటే September 30th. ఈ లోపే మీ క్వాలిఫికేషన్, ఏజ్ అన్నీ కూడా చూస్తారు. అండ్ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ చూసుకుంటే డిఈటీకి, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జీఈటీకి 18 to 30 years ఉండాలి. అలాగే డిప్లొమా ఇంజనీర్ ట్రైనీకి 18 to 27 years ఉండాలి.
ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నట్టు ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ అది కూడా చూసుకోండి మీరు. ఇంకోటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఇదంతా కూడా ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీద మాత్రమే ఉంటుందండి. ఫర్దర్గా ఇంటర్వ్యూ కానీ ఇంకేమీ ఉండదండి. ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇక్కడ చూసారు కదా, క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ మాత్రమే అపియర్ అవ్వాలన్నమాట. మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అవన్నీ కూడా మీకు అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తాడు. అండ్ ఇంకోటి మీరు అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేది బై పోస్ట్ ఏమీ రాదు. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి మాత్రం మెన్షన్ చేస్తారు. అలాగే కన్సర్న్ వెబ్సైట్లో కూడా పెడతాడనమాట. ఓకే. ఇంకోటి మీకు టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది కూడా ఇచ్చాడు. ఇదిగోండి చూసారా, టెంటేటివ్ టెస్ట్ సెంటర్స్ సిబిటి విల్ బి ఢిల్లీ, లక్నో, పాట్నా అండ్ రాంచీ. ఇక్కడ మాత్రమే ఉంటాయి. ఒకవేళ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే పెట్టొచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకేనా. అండ్ దీంతో పాటు ఫర్దర్గా చూసుకుంటే మీకు అండ్ షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తాడు అనేది ఇచ్చాడండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఓన్లీ సిబిటి మీదే డిపెండ్ అవుతుంది. ఇంకా ఏమీ ఉండదు అనమాట. మీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా రాస్తారో దానిపైన మీకు సెలక్షన్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్. టెస్ట్ సెంటర్లో ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్ మాత్రమే జరుగుతుంది. అండ్ సిలబస్ చూసుకుంటే మీకు ఇక్కడ టోటల్గా 2 hours అంటే 120 minutes 150 questions ఉంటాయండి. జీఈటీకి అలానే డిఈటీకి ఇద్దరికి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకటే. 2 hours డ్యూరేషన్, 150 questions అంటే 120 minutes 150 questions. ఇందులో 100 questions మీ డిసిప్లిన్ నుంచి వస్తాయి. జీఈటీస్కి అయితే వాళ్ళ కరికులం బేస్ మీద, అలాగే డిఈటీకి అయితే వాళ్ళ కరికులం బేస్ మీద. అలాగే మీకు బీఎస్సీ వాళ్ళని అడిగాడు కదా, బీఎస్సీకి అయితే కెమిస్ట్రీ స్ట్రీమ్ అని అడిగాడు. ఇక్కడ చూసారా, కెమిస్ట్రీ స్ట్రీమ్ అట్ గ్రాడ్యుయేట్ లెవెల్. మీ కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్లో ఉన్న ఏదైతే సిలబస్ ఉంటుందో దాని మీద నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి 100. అలానే 50 questions నాన్ టెక్నికల్ ఉంటాయి. ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. వీటిపై నుంచి మీకు మిగిలిన 50 questions. టోటల్గా 150 questions ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎలా అప్లై చేయాలనేది మేము ఆల్రెడీ కన్సర్న్ వెబ్సైట్ నుంచి వచ్చాం కదా, వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. వీలైతే మనం సెపరేట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెపరేట్గా వీడియో చేసుకొని పెట్టుకుందాం. అండ్ దీంట్లో మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశారు కదా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇంకోటి ఏంటంటే కట్ ఆఫ్ డేట్ అండి. ఆల్రెడీ కట్ ఆఫ్ డేట్ చెప్పుకున్నాం కదా, September 30th అనేది. ఈలోపే మీకు ఏజు, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా చెక్ చేస్తాడు. ఓకే. అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ అలానే అప్లై చేసే ముందు ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ రిజల్ట్స్ కూడా మీకు కన్సర్న్ వెబ్సైట్లో మాత్రమే పెడతాడండి. ఇంకా మీకు వేరే దేని ద్వారా మీకు ఇంటిమేషన్ అనేది ఉండదు. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ఓన్లీ 1 application ఫర్ 1 position. 1 positionకి 1 application మాత్రమే పెట్టమని చెప్పాడు. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ అలానే చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ రిటైన్ దేర్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను, అంటే మీరు ఫీజు పే చేసిన స్లిప్, ఆన్లైన్ అప్లికేషన్, అడ్మిట్ కార్డ్ ఇవన్నీ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర అని చెప్పి మెన్షన్ చేశాడు. అండ్ అలానే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జీఈటీకి 750 rupees అండి. అండ్ డిఈటీకి 500 rupees ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఓకేనా. అలాగే ఫైనల్ సెలక్షన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీరు రాసిన ఎగ్జామ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది October 1st నుంచి, అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే October 21st వరకు ఉంది. ఈలోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఎలిజిబిలిటీకి మీకు కట్ ఆఫ్ డేట్ ఏది అంటే మీకు September 30th అనమాట. ఈలోపే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చెక్ చేస్తారు. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.